హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో 55 ఇంచెస్ టీవీస్లో అసలు ఏ టీవీ తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నేను మీ ముందుకి 55 ఇంచెస్లో అసలు ఏవి తీసుకోవాలి, మనకి లో బడ్జెట్ దగ్గర నుంచి హై బడ్జెట్ వరకు ఏం తీసుకోవాలనేది ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏ టీవీ తీసుకోవాలనేది, ఏది మనకి వాల్యూ ఫర్ మనీ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పేస్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇది నేను అల్లటప్పగా ఏం చెప్పట్లేదు. సో నేను దాదాపు రివ్యూస్ అన్ని చేస్తున్నాను మన ఛానల్లో ఉన్న, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నేను వేరే వాటితో కంపారిజన్ కూడా చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు ఒక టీవీ అనేది నేను ఇక్కడ సజెస్ట్ చేయగలను. సో ఏది మీ బడ్జెట్కి సెట్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీరు ఒక మంచి టీవీ అయితే తీసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హైప్ బటన్ అయితే వస్తుంది, ఖచ్చితంగా హైప్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ పక్కన మీకు ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఇది మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే జాయిన్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ లూట్ డీల్స్ వచ్చినప్పుడల్లా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఫాస్ట్గా లూట్ చేయొచ్చు. పక్కన మీకు మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది, అది వాట్సాప్ నెంబరు. మీకు ఒకవేళ ఏదైనా సజెషన్ కావాలి అనుకుంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకొని నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి సజెషన్ అయితే ఇస్తాను. మీకు మొబైల్ కానీ, మీకు ల్యాప్టాప్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ, అది ఏదైనా సరే ఖచ్చితంగా నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. ఇకపోతే మనం ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే టీసీఎల్ నుంచి టీసీఎల్ T6C అనమాట. సో ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఎందుకు అని అంటే దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ విజన్ కానీ ఎవ్రీథింగ్ సపోర్ట్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన రివ్యూస్ అనే మన ఛానల్లోనే మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 37,000 38,000 రూపాయల వరకు ఉంటుంది. సో మీకు ఒక మంచి టీవీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక కింగ్ టీవీ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 37,000 38,000 ఉంటుంది కదా. మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 25,900 రూపాయలకి అయితే ఇది మీకు వచ్చేస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏవైతే డీల్స్ చెప్తున్నానో మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలి అనుకుంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేయాలి. అదే మీరు అమెజాన్లో కొనాలి అనుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ, ఎస్బీఐ డెబిట్ కార్డు కానీ యూజ్ చేయాలి. అప్పుడే మీకు ఈ ఆఫర్లు అన్నీ వస్తాయి. సో ఇక మనం సెకండ్ టీవీ కనుక చూసినట్లయితే ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం, బ్రైట్నెస్ అయితే మాత్రం పీక్స్ ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీకు కలర్స్ కూడా చాలా పంచిగా అయితే ఉంటాయి అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏదైతే యూఐ ఉందో ఆ యూఐ కానీ, రిమోట్ కానీ లిటిల్ బిట్ లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో రిమైనింగ్ అంత మాత్రం మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కటి మీరు మైండ్లో ఉంచుకోండి, రిమైనింగ్ మీకు చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఆ బడ్జెట్ దగ్గర మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. లుక్ పరంగా కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. ఫిలిప్స్ లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లుమియో నుంచి లుమియో విజన్ 7 అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి చాలా ఎక్కువ ఉంటుంది, 39,000 రూపాయల వరకు ఉంటుంది. మొన్న మనకి సేల్లో కనుక చూసినట్లయితే 29,999 రూపాయలకి అయితే వచ్చింది. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాం. ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోయింది, చాలా మంది కూడా లూట్ చేశారు. సో మనకి ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే రెగ్యులర్గా 36,500 రూపాయల వరకు వస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 31,000 రూపాయలకు వస్తుంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో సోనీ టీవీ కంటే మీకు ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఒక్క బ్లాక్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ అయితే చాలు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఇలా ప్రతి ఒక్క సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క లుమియో బ్రాండ్ని మీరు ట్రస్ట్ చేసి తీసుకోవాలి అంతే. అండ్ ఇకపోతే మనకి టీసీఎల్ నుంచి టీసీఎల్ P7K P71K రెండు అయితే ఉంటాయి. ఈ రెండు కూడా సేమ్ మోడల్సే, మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది అంతే. రిమైనింగ్ అంతా మీకు సేమ్ ఉంటుంది. సో మీరు కనుక ఒకవేళ తీసుకోవాలనుకుంటే P7K తీసుకోవడానికి కొంచెం లిటిల్ బిట్ మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నాకు పక్కన పెట్టి చూసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నట్టు P7Kలో అనిపించింది. రిమైనింగ్ అంతా సేమ్. మీకు రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 39,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 36,500 రూపాయల వరకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 34,600 రూపాయలకి అయితే ఇది మీకు వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. సో అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క సపోర్ట్ అయితే ఉంటుంది. టీవీ కూడా మనకి చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో కూడా వస్తుంది. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి సినీ మ్యాజిక్ అయితే ఉంటుంది. సో చాలా మంచి టీవీ. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. Xiaomi నుంచి చాలా మందికి అభిమానులు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో Xiaomi నుంచి నేను ఎక్కువ ఎందుకు రికమెండ్ చేయనంటే కొంచెం వామ్ టోన్ వస్తూ ఉంటుంది దాంట్లో. సో దాంట్లో మనం ఫిల్టర్ చేసి చూస్తే మనకి ఈ సినీ మ్యాజిక్ అనేది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీన్ని మనం కొనాలి అంటే మనకి 44,000 రూపాయల వరకు ఉంటుంది. సో బట్ ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 41,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని కొనాలి అనుకుంటే మీకు 38,200 రూపాయలకి ఇది మీకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు Xiaomi లవర్ అయితే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. కేవలం ఇది ఒకటి మాత్రమే తీసుకోండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రిమైనింగ్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వామ్ కలర్ టోన్స్ ఉంటాయి, కావాలంటే మీరు రివ్యూస్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG UA8200. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీవీ. పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే ఆడియో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది.
ఉంటుంది. సో మన ఛానల్లో రివ్యూ ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. మనం ఏవైతే మనకి ఎర్లీ యాక్సెస్ సేల్ జరిగిందో ఈ ఎర్లీ యాక్సెస్ సేల్లో మన ఛానల్లో నేను వెంటనే పోస్ట్ చేసిన 1-2 అవర్స్లోనే ఇవి సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి అనమాట. చాలా మంది కూడా లూట్ చేశారు, అతి తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. సో అలాంటి ప్రైస్ మీకు కావాలనుకుంటే మీరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే, ఒకవేళ అట్లా వచ్చింది అంటే నేను వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 39-40 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 36,990 రూపాయలు, అంటే 37,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇప్పుడు దీన్ని తీసుకోవాలి అనుకుంటే 35,100 రూపాయలకి అయితే మీకు ఇది అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. దీంట్లో నాకు నచ్చని ఒకే ఒక అంశం ఏంటి అంటే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయరు, నార్మల్ రిమోట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక్కటి తప్ప మిగతా ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీకు మంచి టీవీ కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది మంచి టీవీ అయితే అవుతుంది. ఇది వెబ్ ఓఎస్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గూగుల్ టీవీ ఓఎస్లో లాగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేయలేరు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విస్తా ప్రో. సో గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతూ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ విస్తా ప్రో మాత్రమే, మిగతా వాటిని నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు. సో మన ఛానల్లో సామ్సంగ్ ఉంది. సో సామ్సంగ్లో మీకు మిగతా రిమైనింగ్ మోడల్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, రివ్యూస్ మీరు చెక్ చేసుకోవచ్చు. విస్తా ప్రో అనేది ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ చూస్తే మనకి 42,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి 38,990 రూపాయల వరకు పెట్టారు, అంటే 39,000 రూపాయల వరకు పెట్టారు. ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే 35,200 రూపాయలకి మీకు 55 ఇంచెస్తో టీవీ అయితే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక 55 ఇంచెస్ టీవీ మీకు కేవలం 35,000 రూపాయలకి వస్తుందంటే గ్రేట్ డీల్ కదా, ఖచ్చితంగా గ్రేట్ డీలే కదా. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇవి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటే ఇక్కడ మీకు షాప్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ షాప్ బటన్లు అన్ని కూడా నేను లిస్ట్ అవుట్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కింగ్ ఆఫ్ ద ఆల్ టీవీస్ సోనీ బ్రావియా మార్క్ 2. సోనీ బ్రావియా 2లో మార్క్ 2 అనమాట. సో మీకు బడ్జెట్ కొంచెం లిమిటేషన్లో ఉంది, కానీ నాకు సోనీనే కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దీని వైపు అయితే చూడొచ్చు. ఇది మీకు జనరల్గా 62,000, 63,000, 64,000 రూపాయల వరకు కూడా ఉండేది. బట్ ఇప్పుడు మనకి 56,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు 49,990 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్తాను. డాల్బీ అట్మాస్ వస్తుంది, డాల్బీ విజన్ రాదు. ఇఫ్ ఒకవేళ నాకు డాల్బీ విజన్ కూడా కావాలి అని అనుకుంటే మీకు ఏదైతే బ్రావియా 3 ఉందో దానికి వెళ్ళండి, అప్పుడు మీకు డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. సో కాకపోతే కొంచెం ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మనం డాల్బీ విజన్ కనుక చూసుకున్నట్లయితే మనకి దాని ప్రైస్ మనకి రెగ్యులర్గా 74,000-75,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మనకి 68,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే కార్డ్ ఆఫర్తో 60,700 రూపాయలకి మీకు ఇదైతే వస్తుంది అనమాట. డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. మీరు ఒకవేళ ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే దీనికి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. మీరు వీటిలో ఈజీగా ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు, మార్క్ 2లోనే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు మినీ ఎల్ఈడీల గురించి మాట్లాడుకుందాం. కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది, అండ్ దాంట్లో కంటే మీకు ఫస్ట్ బడ్జెట్ సెగ్మెంట్లో మాట్లాడదాం. సో దీంట్లో వచ్చేటప్పటికి వెరీ రీసెంట్గా మన ఛానల్లో పోస్ట్ అయినటువంటి TCL నుంచి Q6C QD మినీ ఎల్ఈడీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కిల్లర్ డీల్తో వస్తుంది. సో నేను ఆ రోజు చెప్పాను సేల్కి ముందు కూడా, ఇది ఈ సేల్లో మనకి మ్యాక్సిమం 41,40,000 రూపాయలకి మాత్రమే వస్తుందని చెప్పాను. మన తమ్నైల్లో కూడా 40,000 అని చెప్పాం. సో ఇప్పుడు మీరు చూసుకోండి, మన సేల్లో కూడా ఇది 40,000కి వచ్చింది. ఇప్పటికే స్టిల్ 40,000లోనే ఉంది. అప్పుడు నేను ఎప్పుడైతే రివ్యూ చేశానో సేల్కి 2 డేస్ బిఫోర్, సో అప్పుడు 52,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు కేవలం 40,000 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు మనకి చూపించడం 42,000-43,000 రూపాయల వరకు చూపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే అమెజాన్లో మీకు 40,000 రూపాయలకి వస్తుంది. 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు, 144 హెడ్జెస్ మీకు మోషన్ గ్రాఫిక్స్ ఉంటుంది. అలాగే మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, అలాగే మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్, ఓఎంక్యూ స్పీకర్స్, ఇలా ఒకటి కాదు చాలా ఉంటాయి. 512+ డిమ్మింగ్ ఇంజిన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు బ్లాక్ లెవెల్స్ కూడా అద్దరిపోతుంది. పిక్చర్ క్వాలిటీ కావాలంటే మీరు దాంట్లో చూడొచ్చు. రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. చాలా మంచి టీవీ. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్ దగ్గర దీన్ని కన్సిడర్ అయితే చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్లో మీకు వచ్చేటప్పటికి మీకు TCL నుంచి TCL Q6CS అయితే ఉంటుంది. దాన్ని అయితే తీసుకోవద్దు. 312+ డిమ్మింగ్ జోన్స్తో ఉంటుంది. దాని జోలికి అయితే వెళ్ళొద్దు. ఓన్లీ మీరు దీన్ని మాత్రమే తీసుకోండి. Q6C మాత్రమే ఇది మీకు ఓన్లీ అమెజాన్లో మాత్రమే పార్ట్నర్ అయితే అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి QNED టీవీస్ అయితే ఉన్నాయి. మీకు ఒక మంచి బ్రైట్నెస్ పిక్చర్ కావాలి, బాగా బ్రైట్ ఉండాలి, బ్లాక్ లెవెల్స్ బాగా కనిపించాలి, ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, పిక్చర్ అనేది నాకు కంటి నిండా కనిపించాలి అని అనుకుంటే ఖచ్చితంగా LG నుంచి వీళ్ళ ఓల్డ్ టెక్నాలజీ అయిన QNED టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. 8AA సిరీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని అయితే దీన్ని తీసుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మీకు రెగ్యులర్గా ప్రైస్ వచ్చేటప్పటికి 68,000-67,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి వీళ్ళు ఎంత చూపిస్తూ ఉన్నారంటే 60,500 రూపాయల వరకు చూపిస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలంటే మీకు ఇప్పుడు 54,600 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద కిల్లర్ టీవీ అయితే అవుతుంది. సో బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, నాకు 55 ఇంచ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే
మీరు దీన్ని అయితే చూస్ చేసుకోండి. కేవలం 888 మాత్రమే చూస్ చేసుకోండి. మీకు ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, షాప్ బటన్. సో దాంట్లో నేను ప్రొవైడ్ చేస్తాను లిస్ట్ అంతా. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి మీకు మినీ ఎల్ఈడి కావాలి అనుకుంటే, కొంచెం నా దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, నాకు మినీ ఎల్ఈడి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు సోనీ బ్రావియా 5 మినీ ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ మనం చూసుకుంటే అసలు షాకింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 1,15,000, 1,16,000 అట్లా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి దీని మీద ప్రైస్ ఎంత కనిపిస్తుంది అంటే 1,09,000 రూపాయల వరకు కనిపిస్తుంది. అంటే 1,10,000 రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనము దీన్ని ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి 94,000 రూపాయలకు ఉంది. లిటరల్లీ 94,000 రూపాయల వరకు ఉంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. మీరు 55 ఇంచెస్లో ద మోస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉండే ఫేమస్ బ్రాండ్ నుంచి, సోనీ లాంటి ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద కిల్లర్ టీవీ అయితే అవుతుంది. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు, సోనీ సర్వీస్ బాగుంటుందా అని. సోనీ సర్వీసే బాగాలేకపోతే మిగతా వాటి సర్వీస్ ఎలా ఉంటుంది? ఇంకా అది ఒక్కటి చాలు, మీరు అర్థం చేసుకోండి చాలు. ఎందుకంటే సోనీ తర్వాతే మీకు ఎల్జీ, సామ్సంగ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని కూడా మీకు థర్డ్ పార్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, 1-2 టీవీలు చాలామందికి ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్ని చూపించి అన్నీ కూడా ఈ మోడల్స్ అన్నీ ఇలాగే వస్తాయని చెప్పడం కరెక్ట్ కాదు. అది ఎలా అయినా వాడి ఉండొచ్చు. వాడే యూసేజ్ని బట్టి కూడా తేడా అయితే ఉంటుంది. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది పాటించండి. ఎక్కువ కాలం లైఫ్ వస్తాయి. మీరు ఏదైతే టీవీలు వాడతారో ఈ టీవీలకి మ్యాక్సిమం 80% కంటే బ్రైట్నెస్ అయితే యూజ్ చేయొద్దు. ఖచ్చితంగా మీకు లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తాయి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.